నమస్తే వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ లైవ్ షో. మరి ఇవాల్టి మన లైవ్ షోలో సివిల్స్లో అత్యుత్తమ విజయాలు సాధించి ఐఏఎస్ టాపర్స్గా నిలిచారు ఈ వ్యక్తులు. మరి ఈ విజయం ఏ విధంగా సాధ్యమైందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా మరి టాపర్స్తో మీరు కూడా మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించిన నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడొచ్చు. ముందుగా హాయ్ ఎవ్రీవన్, అందరికీ కంగ్రాచులేషన్స్. 10 టీవీ తరపు నుంచి కూడా అభినందనలు అంది మీ అందరికీ. సో ముందుగా శాలిని గారు మీరు చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. యాక్చువల్లీ ఇంకా హార్డ్ వర్క్కి ఎంత ప్రయత్నిస్తే డెఫినెట్లీ మనం ఎప్పటికొకప్పుడు విజయం వస్తుంది అన్నదానికి మేమే నిదర్శనం అన్నమాట. అంటే కొంతమంది ఫస్ట్ అటెంప్ట్లోనే తెచ్చుకోగలుగుతారు, కొంతమంది నిరుత్సాహపడిపోతారు. చాలా తక్కువ మంది అనుకుంటా ఫస్ట్ అటెంప్ట్. సో సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్ అలా మనం ప్రయత్నిస్తుండే కొద్దీ ఆ కసి ఉంటే తప్పకుండా సాధించడానికి మేమే ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఓకే, సో నిశాంతి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? I feel very happy because I also got it in my 4th attempt. Okay. I got IRS, then I have improved my rank. Now I am getting IAS. Feel very happy. ఓకే, సో కుమార్ గారు? చాలా సంతోషంగా ఉందండి. నేను ఆల్రెడీ ఐఆర్ఎస్ కస్టమ్స్ ట్రైనింగ్లో ఉన్నాను, ఇప్పుడు ఐపీఎస్ వస్తుంది. సో నాకన్నా ఎక్కువ మేము ఆల్రెడీ ర్యాంక్ లాస్ట్ ఇయర్ వచ్చింది కాబట్టి వీ హ్యాపీ, బట్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఆల్ దే ఆర్ గెటింగ్ ఎగ్జైటెడ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఇన్ టు ఐపీఎస్. సో ఇట్ ఇస్ వెరీ చాలా అనుభూతి ఇంకా అనుభవిస్తేనే తెలుస్తుంది, చెప్పలేము మాటల్లో. అది ఫీల్ అవ్వాలి ఖచ్చితంగా. ఓకే, సో మను గారు మీరు చెప్పండి. ఐఎమ్ యాక్చువల్లీ ఫీలింగ్ ఎక్స్టాటిక్. ఎందుకు అంటే నేను ఫస్ట్ అటెంప్ట్లో ర్యాంక్ 36 రావటం చాలా ఆనందంగా ఉంది నాకు. ఓకే, దిస్ ఇస్ యువర్ ఫస్ట్ అటెంప్ట్ అయితే. ఓకే, సో ఫస్ట్ అటెంప్ట్లో అంటే చాలా కష్టం నిజంగా. అంటే సివిల్స్ అనగానే మనకి ఇట్స్ అ టఫెస్ట్ ఎగ్జామ్, మనకి అందరికీ తెలిసిందే. బికాస్ ఫస్ట్ అటెంప్ట్లో రాదు, సెకండ్ అటెంప్ట్లో, థర్డ్ ఇలా అటెంప్ట్స్ చేస్తూనే వెళ్తూ ఉండాలి. అంటే కృషి ఉంటే ఖచ్చితంగా మనకి ఏది కూడా సాధ్యమైంది ఏది లేదని చెప్పుకోవచ్చు. సో మరి శాలిని గారు అంటే ఇది ఏ అటెంప్ట్లో? అంటే మీరు ఇది 4th అటెంప్ట్ అండి. 4th అటెంప్ట్ అంటే ఫస్ట్ 3 అటెంప్ట్స్ ఆల్రెడీ చేశారు. అంటే ఎప్పుడు అనిపించలేదా ఇన్ని అటెంప్ట్స్ చేసినా కూడా నాకు రాలేదు, ఇంకెందుకులే వదిలేద్దామని ఎప్పుడైనా ఒక సందర్భంలో అనిపించిందా? అలా అనిపిస్తుంది, కానీ మళ్ళీ మనం సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలండి. నా లైఫ్లో నేను చాలా బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫేస్ చేసి వచ్చాను. అంటే ఆల్రెడీ నాకు ఐఆర్టీఎస్ సర్వీస్ వచ్చిందన్నమాట ఒక ఇయర్లో. మళ్ళీ నేను అప్గ్రేడ్ అయ్యి ఐఆర్ఎస్ తెచ్చుకుంటున్నాను ఇప్పుడు. సో ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు 2 వీక్స్ ముందు మా ఫాదర్ యాక్సిడెంట్లో చనిపోయారండి, జస్ట్ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు. ఆ క్షణంలో ఎవరైనా ఇంకా చాలా కష్టం, వెళ్ళలేమన్న మైండ్ సెట్ ఉంటుంది. కానీ అప్పుడు మరి వాళ్ళ కళ నెరవేర్చాలి అంటే ఇంతకన్నా మనం చేయగలిగిందేం లేదు. సో మోటివేట్ చేసుకొని వెళ్ళాను, ఆ ఇయర్ సాధించాను అన్నమాట ర్యాంక్. సో బాలలత గారు చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఆల్రెడీ సివిల్ సర్వీసెస్ పాస్ అయ్యానండి 2004 ఎగ్జామ్ 5 రిజల్ట్స్లో. ఓకే, 12 ఇయర్స్ తర్వాత మళ్ళీ రాశాను. ఓకే, అప్పుడు పాస్ అయ్యి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సంవత్సరాల తర్వాత ఐఏఎస్ కోసం కాదు, ఐఏఎస్ వస్తుంది కానీ ఐఏఎస్ కోసం కాదండి. మరి దేనికోసం? నేను లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చాలా మందికి గైడెన్స్ ఇస్తున్నాను. ఒకసారి ఐ వాంట్ టు బికమ్ అగైన్ అన్ ఇన్స్పిరేషన్ టు మెనీ ఆఫ్ మై స్టూడెంట్స్ సో దట్ దే విల్ ఫాలో మీ ఫర్ ద నెక్స్ట్ 10 ఇయర్స్. ఓకే, సో నిజంగా అంటే యువతకు నిజంగా స్ఫూర్తి అండి మీరందరూ. నిజంగా చెప్పాలంటే మిమ్మల్ని చూసి చాలా మంది కూడా అంటే మేము కూడా కావాలని ఎవరికైతే ఆ ఆశ ఉంటుందో డెఫినెట్లీ అంటే మీలాంటి వాళ్ళని కొంతమందిని వాళ్ళు పరిచయం చేస్తే అట్లీస్ట్ వాళ్ళలో కూడా ఎంతో కొంత ఒక కసి అనేది పెరుగుతూ ఉంటుంది. సో నిశాంతి మీరు చెప్పండి, సో యూ టాప్డ్ ఇన్ ఐఆర్ఎస్ ఐఏఎస్లో? Presently in IRS, now I'll be moving to IAS. ఓకే, సో అంటే మీకు ఎలా సాధ్యపడింది? సో మీ జర్నీ చెప్పండి ఐఏఎస్ తోటి. అంటే 3rd అటెంప్ట్ అంటున్నారు కదా, 4th అటెంప్ట్. సో మీరు కూడా ఆల్మోస్ట్ 3 అటెంప్ట్స్ చేసి ఉన్నారు కదా, సో మీ జర్నీ ఎలా కొనసాగింది మరి? Actually, I get to know about civil services only after my graduation. By the time, immediately after graduation, I have taken up a job in Reserve Bank of India. Okay. Along with job, I have prepared and with my family support and friend support and all my teachers, I dedicate this success to them. ఓకే, సో మరి కుమార్ గారు మీరు అంటే ఎన్నో అటెంప్ట్ అండి? ఫస్ట్ 4th అటెంప్ట్. ఓకే, మీరందరూ ఫ్రెండ్స్ కొంచెం చూస్తుంటే అలాగే సో అందరూ కూడా అంటే పట్టు వదలని విక్రమార్కుల్లాగా ముందుకు వెళ్ళారనమాట. సో మరి మీరు అంటే కుమార్ గారు అంటే ఐఏఎస్ టాప్ చేయాలంటే అంత ఈజీ విషయం కాదు. సో ఇప్పుడు మీకు ఐపీఎస్ వచ్చింది కదా, సో అంటే ఎలా అంటే ఏ విధమైన కృషి చేశారని చెప్పుకోవాలి? ఒకటేంటంటే నేను ఆల్రెడీ వర్క్ చేస్తుండేవానండి. సో నేను ఇంజనీరింగ్ తర్వాత డిసైడ్ అయ్యాను. మేము కూడా గ్రాడ్యుయేషన్ టైంలో మాకు తెలియదు యాక్చువల్గా. టు బి ఫ్రాంక్, యాక్చువల్గా
గ్రూప్ 1కి సివిల్ సర్వీసెస్కి తేడా కూడా తెలియదు వెన్ ఐమ్ ఇన్ గ్రాడ్యుయేషన్. ఓకే. సో గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఒక మేము 4 ఫ్రెండ్స్ కలిసి ఢిల్లీకి వెళ్ళాము. ఒక ప్రకాష్ రెడ్డి అని ఒక అన్న ఇప్పుడు నల్గొండ ఎస్పీ ఉన్నారు. సో తనని కాంటాక్ట్ అయితే ఇలా కోచింగ్ తీసుకోవాలి, ఇలా ప్రిపేర్ అవ్వాలని తను ఇనిషియల్గా గైడెన్స్ ఇచ్చారు. దాని తర్వాత మేము 4 ఫ్రెండ్స్ ఢిల్లీకి వెళ్ళి అక్కడ కోచింగ్ తీసుకున్నాము. కోచింగ్ తీసుకున్న తర్వాత హైదరాబాద్కి వచ్చేసి డెడికేటెడ్గా ప్రిపేర్ అవుతూ ఉండేవాళ్ళము. కాకపోతే ఏంటంటే ఇక్కడ చేయాల్సింది అంటే నేను ఐ యూజ్ టు వర్క్ యాక్చువల్లీ I worked as a service tax inspector in Hyderabad for 2 years and then I got selected for IRS. సో ఇన్ బిట్వీన్ ఏంటంటే ఫ్యామిలీ సహకారం అనేది చాలా ఉండాలి. దాని తర్వాత మా వైఫ్ మా పేరెంట్స్ చాలా కోఆపరేట్ చేశారు ఎలాంగ్ విత్ ఫ్రెండ్స్ ఆఫ్ కోర్స్. సో మనం ప్రాపర్ ప్లానింగ్ ఒకటి వేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటంటే మోటివేట్, ఆల్వేస్ వీ షుడ్ బి మోటివేటెడ్. ఎందుకంటే ఒక అటెంప్ట్లో రాలేదంటే చాలా మంది డిమోటివేట్ అయిపోతారు. కొంతమంది ప్రిలిమ్సే కాదు, కొంతమంది మెయిన్ స్టేజ్లో కాదు, కొంతమంది ఫైనల్గా ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవుతారు కానీ కాదు. సో ఏంటంటే ఆల్వేస్ యూ షుడ్ బి మోటివేటెడ్. ఈవెన్ లాస్ట్ వరకు వచ్చి కూడా వెనకాల తిరిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళకు సర్వీస్ వచ్చిన వాళ్ళకు పెద్ద తేడా ఉండకపోవచ్చు అండి నాలెడ్జ్ వైజ్లో. అది ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది ఏమంటే అరే నాకు 1 మార్క్ తను పోయింది 10 మార్కులు చాలా డిమోటివేట్ అవుతారు. దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఐ ఫీల్ దట్ there is no difference between toppers and those who got in, those who didn't get and attended interview. నాలెడ్జ్ వైజ్ లక్ అన్ని కలిసి రావాలి. కాకపోతే ఇక్కడ తేడా ఎక్కడ ఉందంటే దీనికి కూడా లక్ అవసరం అంటారా? అంటే కొన్ని చోట్ల లక్ ఉండాలండి. ఎందుకంటే ఇంటర్వ్యూలో కానీ మన ఆప్షనల్ సెలెక్షన్లో కొన్ని ఆప్షనల్స్ పర్ఫార్మెన్స్ బాగా చేస్తాయి, కొన్ని బాగా చేయవు. సో అవి ఉంటాయి. బట్ లక్ అంటే ఇది లక్ 100% కాదు. మనం చేసే ప్రయత్నం మనం చేస్తూ కొన్ని దేవుడికి వదిలేయాలి. సో అవి దేవుడు అనొచ్చు, లక్ అనొచ్చు. ఐ కాల్ ఇట్ లక్. సో ఆ రకంగా కూడా ఉంటుంది. ఇంకొకటి ఏమంటే అందరూ డిసిప్లిన్గా, నేనేమంటానంటే సెల్ఫ్ నోట్స్ చేసుకోవాలండి. మనం ఏది ఎవ్రీడే న్యూస్ పేపర్ రెగ్యులర్గా చదవాలి, చదివి నోట్స్ రాసుకోవడము. సో అవన్నీ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు సర్వీస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయాలి. కాకపోతే చాలా మంది మధ్యలోనే డిసప్పాయింట్ క్విట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలా మంది క్విట్ అయిపోతున్నారు. ఓకే, మీతో మాట్లాడడానికి కాలర్స్ ఉన్నారండి, తీసుకుందాం. షేక్ నజాద్ గారు కాల్ చేస్తున్నారు. హలో హలో షేక్ నజాద్ గారు మాట్లాడండి. మనతో పాటు ఐఏఎస్ టాపర్స్ ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి. హలో నమస్తే సార్. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్ మేడం అండ్ సార్. Thank you. Thank you. Last time I attended for civils in 2016. I qualified in prelims, but I lost in mains. Okay. So you people are very inspirational for us. Okay. So happy for you. Okay. Gopal Krishna sir from Sikakulam. I'm very impressed a lot from her. Okay. And also you all also great sir. I hope you get very good services and good service to the society, sir. Thank you అండి. ఓకే, ఇందాక మనం మాట్లాడుకున్నాం ఇలాంటి కొంతమంది అంటే ఏంటంటే లాస్ట్ వరకు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత. Wish you all the very best, sir. థ్యాంక్ యూ అండి షేక్ నజాద్ గారు కాల్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, సో మరి బాలలత గారు అంటే యాజ్ ఎ ఇన్స్పిరేషన్ యువతకి ఒక స్ఫూర్తి కలిగించే విధంగా మళ్ళీ మీరు రాశారంటున్నారు ఆఫ్టర్ 10 years. అంటే యువతలో ఆ ఇన్స్పిరేషన్ లేదంటారు. అంటే సివిల్స్ పట్ల అసలు యువత ఏ విధమైన ఆలోచనలతో ఉన్నారనుకోవచ్చు అసలు ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్? యాక్చువల్గా అండి ఇందాక కుమార్ చెప్పినట్టు సివిల్ సర్వీసెస్కి కొంత అదృష్టం కావాలి, కానీ కంటిన్యూస్ పర్సువేషన్ ఉంటే ఖచ్చితంగా పాస్ అవుతారు. దానికి ఉదాహరణ గోపాలకృష్ణ, తను నా స్టూడెంటేనండి. ఓకే, 2013లో నా దగ్గరికి వచ్చాడు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి మధ్యలో ఒక్కొక్కసారి మనం చేయగలమా, సాధించగలమా, ఇలాంటి భయాలు వస్తాయి. ఆ టైంలో వాళ్ళు దాన్ని కనుక ఓవర్కమ్ చేస్తే ఖచ్చితంగా పాస్ అవుతారు. ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్. సో లక్ అనేది 1 సంవత్సరం పనిచేస్తుంది. ఆ 1 సంవత్సరం కోసం మనం వెయిట్ చేయాలి. దానికి నిరంతరంగా పనిచేస్తూ మధ్యలో కొంత ధైర్యం కూడా తెచ్చుకుంటూ ఉండాలి. చాలాసార్లు నాకు తెలిసి వీళ్ళందరికీ కూడా డౌట్ వచ్చే ఉంటుంది మనం చేయగలమా అనేది. ఒకరోజు వస్తుంది ఫస్ట్లో, డెఫినెట్లీ ఇన్ని అటెంప్ట్స్ చేసినాక ఒక్కసారి వస్తుంది. చాలా మంది యువకుల్లో ముందుకు లేనిది ఏంటంటే సివిల్ స్థాయికి మనం ఎదగలమా, మన గ్రూప్ 1 గ్రూప్ 2 యాక్చువల్గా మనలో ఉన్న టాలెంట్ అంతకంటే ఎక్కువ. సివిల్స్ 1% మన టాలెంట్, వీ కెన్ డూ మచ్ మోర్ దాన్ దట్. ఓకే, అది చెప్పడానికే నేను మళ్ళీ రాశానండి. ఓకే, వావ్, నైస్. నిజంగా ఇన్స్పిరేషన్ అండి. మీరు చెప్తూ ఉంటే చాలా వరకు అంటే చాలా మంది కనీసం విన్న తర్వాత అయినా కూడా వాళ్ళ ఒక ఆలోచన వస్తుంది అనమాట. నేను చెప్పేది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కోసం మాత్రమే కాదండి, ఏదైనా కూడా మనకి లైఫ్లో ఏదైనా మనం అనుకున్న గోల్ సాధించడానికి ఎంత కష్టమైనా పడవచ్చు. ఎస్, ట్రూ. సో మను గారు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కనీసం 3-4 అటెంప్ట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ ఫస్ట్ అటెంప్ట్లో అది కూడా 36 ర్యాంక్ అంటే
చిన్న విషయం కాదు. సో దీని వెనుక డెఫినెట్లీ మీరు ఎంతో కృషి చేసి ఉండాలి, ఎంతో హార్డ్ వర్క్ చేస్తే కానీ సివిల్ స్టాప్ చేయడం అంత ఈజీ కాదు. సో మరి మీకు ఫస్ట్ అటెంప్ట్లో అంటే ఏ విధమైన కృషి చేయడంతో 36th ర్యాంక్ వచ్చింది, అది కూడా ఫస్ట్ అటెంప్ట్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఇది మా మదర్స్ డ్రీమ్ అండి. Okay. చిన్నప్పటి నుంచి మా మదరే నాలో ఈ థాట్ ఇన్కల్కేట్ చేసింది. సో లేటర్ ఆన్ ఇంజనీరింగ్లో నాకు సీరియస్గా అనిపించింది నేను సివిల్ సర్వీసెస్ పర్సూ చేయాలని. పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత నుంచి నేను ఫుల్ ఫ్లెజ్డ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో ఎవరైనా సరే సివిల్స్ అటెంప్ట్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ బిలీఫ్ అనేది ఉండాలండి. ఇందాక బాలలత గారు చెప్పారు, సెల్ఫ్ బిలీఫ్ అనేది కంపల్సరీ. సెకండ్ థింగ్, హార్డ్ వర్క్ బాగా చేయాలండి. లక్, అదే ఇందాక అన్న వాళ్ళలో హార్డ్ వర్క్ మీటింగ్ ఆపర్చునిటీస్ లక్ అండి. మీరు ఎంతో కష్టపడ్డారు, మీకు ఆ ఆపర్చునిటీ మీ దగ్గరికి వచ్చింది, మీరు క్యాష్ చేసుకున్నారు అంటే అది లక్. డెఫినెట్గా లక్ ఉందండి, కాకపోతే నేను హార్డ్ వర్క్ ఎక్కువ ఇది అంటానండి. హార్డ్ వర్క్ డిటర్మినేషన్ మీలో ఉంటే డెఫినెట్గా వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ కాల్ తీసుకుందాండి మనతో మాట్లాడడానికి. మహబూబ్ నగర్ నుంచి రాజేశ్వర్ గారు కాల్ చేస్తున్నారు. రాజేశ్వర్ గారు మేడం మాట్లాడండి, మనతో పాటు ఐఏఎస్ టాపర్స్ ఉన్నారు. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మేడం నేను ఇక్సా ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అయ్యాను మేడం రీసెంట్ గా ఐఏఎస్ కోచింగ్ లో. నేను ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాలని నాకు ఒక ఎయిమ్ ఉంది మేడం. చిన్నప్పటి నుంచి నాకు ఐపీఎస్ ఆఫీసర్ కావాలని చాలా పెద్ద ఎయిమ్ ఉంది మేడం. సో ఐపీఎస్ కొట్టిన ఆయన ఇక్కడే ఉన్నారు, మాట్లాడండి. కుమార్ గారు ఉన్నారు. సో ఈ నీడ్ సజెషన్ చెప్పండి. రాజేశ్వర్ గారు, ఇక్కడ ఏంటంటే మీరు ఐఏఎస్ కావాలన్నా ఐపీఎస్ కావాలన్నా ఎగ్జామ్ మాత్రం ఒకటే. సో కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఐపీఎస్కి హైట్ అవన్నీ ఉంటాయి. కాకపోతే మీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే మీరు ఫస్ట్ ర్యాంక్ రావాలన్నట్టుగా ప్రిపేర్ కావాలి. సో మీరు ఆప్షన్లు మనం ఇవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐఏఎస్ అవసరం లేదు, నేను ఐపీఎస్ ఇవ్వాలనుకుంటే మనం మెయిన్స్ అప్లై చేసేటప్పుడు ఉంటుందండి ఆప్షనల్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ఐపీఎస్కి ఇవ్వచ్చు. సో మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా ఐపీఎస్ వస్తుంది. కాకపోతే మీరు బిఫోర్ దట్ ఏంటంటే సో ఓకే మీకు ఐపీఎస్ కావాలని ఉంది, అది మంచిది, కానీ చాలా ఎఫర్ట్ పెట్టండి. సో మీరు ఈ ఇన్స్టిట్యూట్లో ఏదో జాయిన్ అయ్యాను అన్నారు అంటే ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా కూడా మనకు కొన్ని బేసిక్స్ వస్తాయండి. దాని తర్వాత మనం బిల్డప్ చేసుకోవాలి. సో సబ్జెక్ట్ అనేది ఎక్కడైనా ఏ గురువు అయినా బేసిక్స్ చెప్తారు. సో దాని నుంచి వెళ్ళి మనం నోట్స్ చేసుకోవడము, తర్వాత స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ చదవడము, న్యూస్ పేపర్ రీడింగ్ చేయడము. సో దాని నుండి బిల్డప్ చేసుకోండి. మీరు బాగా కష్టం చదవండి, ఖచ్చితంగా మీరు ఏదో ఒక రోజు ఐపీఎస్ అవుతారు. ఓకే అండి బాలలత గారు, అంటే మీరు ఎన్ని సంవత్సరాలుగా అంటే విద్యార్థులకు అందరికి కూడా ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా ఉండాలి అనేది శిక్షణ ఇస్తూ వస్తున్నారు కదా, అందుకే మీ నుంచి స్టార్ట్ చేస్తాను. అంటే సివిల్స్ టాప్ చేయడానికి లేదా ఒకవేళ ఫస్ట్ అటెంప్ట్లో రాకపోయినా తర్వాత అటెంప్ట్స్కి అయినా వెళ్ళడానికి అంటే వాళ్ళలో అంటే ఏ విధమైన ప్రిపరేషన్ ఉండాలి అంటారు, ఏ విధంగా హార్డ్ వర్క్ చేయాలంటారు? అంటే డెఫినెట్లీ కంటిన్యూస్గా చదువుతూనే ఉండాలి. అంటే సివిల్స్ అనగానే ఎప్పుడు చూడు కనీసం 18 to 19 hours చదవాలి అని చెప్తూ ఉంటారు కొంతమంది మనం మాట్లాడినప్పుడు. అది ఎంతవరకు నిజం? నిజంగా కంటిన్యూస్గా చదివితే తప్పితే సివిల్స్ కొట్టలేమా? సివిల్స్ అంటే చదువు కాదు, సివిల్స్ ఇస్ ఎ వే ఆఫ్ లైఫ్. అలా అనుకున్న వాళ్ళే సివిల్స్ పాస్ కాగలరు. అంటే ఇలా ఎంతమంది అనుకుంటారండి? అసలు ప్యాషన్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అనుకుంటారండి. దాని మీద ప్యాషన్ ఉండి అర్థం చేసుకోగలిగితే సివిల్స్ ప్రిపరేషన్ అంత ఎంజాయ్మెంట్ వరల్డ్లో ఇంకోటి ఉండదు. మీరు ఎంత పెద్ద బాహుబలి సినిమా చూసినా ఆ ఎంజాయ్మెంట్ రాదు. ఓకే, ఐఎమ్ రియలీ సీరియస్. ఓకే, సివిల్స్ ప్రిపరేషన్ అనేది చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఎన్విరాన్మెంట్, రకరకాల సబ్జెక్టులు ఉంటాయి. ఆ సబ్జెక్ట్లో కొత్తగా ఏది ఉండదు, అన్నీ మన చుట్టూ జరిగేవే ఉంటాయి. వాటిని కరెక్ట్గా అర్థం చేసుకుంటే సివిల్స్లో పరీక్షలో మనం టెస్ట్ చేసేది కూడా ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 స్థాయిల్లో ఓన్లీ మన విషయ పరిజ్ఞానం, ఎంత విశ్లేషణాత్మకంగా మనం ఇస్తున్నాం అనేది, మనం ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసాం, దాన్ని మన చుట్టుపక్కల ఎలా అప్లై చేస్తున్నాము, దాంతో మన పర్సనాలిటీ ఎలా డెవలప్ అయింది, ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి నేను టీచ్ చేసేటప్పుడు కానీ, నేను ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ నేను ఏదో స్పెషల్గా లైఫ్లో చేస్తున్నాను అనుకోలేదు ఈరోజు వరకు. స్పెషల్గా ప్రిపేర్ కూడా కాను. ఇట్ ఈస్ సంథింగ్ నోయింగ్ వాట్ వీఆర్ ఇన్. మన చుట్టూ ఏం జరుగుతుంది, మన ప్రపంచం ఏముంది. అవునండి, ఎన్విరాన్మెంట్ గురించి పక్క వాళ్ళ దగ్గర నుంచి మన పుస్తకాలు చదువుకోక్కర్లేదు. గ్రీన్ హౌస్ గ్యాసెస్ గురించి మనకు తెలియాలి. సో ఇంకొంచెం డెప్త్గా తెలుస్తుంది అంతే సివిల్స్ ప్రిపేర్ అవుతాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఆ సంవత్సరం ఆ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్లో మనకి బాగా నాలెడ్జ్ ఉన్న సబ్జెక్ట్లో ఎక్కువ క్వశ్చన్స్ వస్తే ఆ ఇయర్ పాస్ అవుతాం, లేకపోతే నెక్స్ట్ ఇయర్ పాస్ అవుతాం. బట్ స్టిల్ ఇట్ షుడ్ బి ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఐఏఎస్ పాస్ అయిన తర్వాత ప్రిపరేషన్ ఆగిపోద్ది. యాక్చువల్గా అది పెద్ద నష్టం పాస్ అవడం అనేది. ఓకే, it is not a success. It is not a success. They stop learning. They stop learning new things, but because they are busy in field work. In fact, learning itself is a beautiful thing.
ఐ లవ్ ఇట్ రియల్లీ. అండ్ నా స్టూడెంట్స్ కూడా అదే చెప్తాను, మీరు ఏదో కష్టపడుతున్నట్టు ఏదో పోగొట్టుకుంటున్నట్టు ఫీల్ అవ్వకండి, అన్నిటికన్నా పెద్ద ఎంజాయ్మెంట్ మీకు లైఫ్లో మీకు తెలియకుండా చాలా మంచి పర్పస్ కోసం వచ్చారు అని చెప్పి దే ఆర్ డూయింగ్ దట్. సో బ్యూటీ ఆఫ్ లెర్నింగ్ దే షుడ్ అండర్స్టాండ్, బ్యూటీ ఆఫ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్. అండ్ మీకు ఇంకోటి చెప్తాను, ఆ స్టూడెంట్ లైఫ్లో అన్నీ వదిలేసి రోడ్డు మీద మీకు అశోక్ నగర్ వస్తే, దగ్గరలోనే ఉన్నారు, అశోక్ నగర్ వస్తే తెలుస్తుంది, బండ్ల మీద ఇడ్లీలు తింటూ పొద్దున్న సాయంత్రం పుస్తకాలు చదువుతూ హిందూ పేపర్లన్నీ క్షుణ్ణంగా చదువుతూ ఆ లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. వీళ్ళందరూ అది మిస్ అవుతారు. కొట్టేశారు కాబట్టి టాప్ దట్ వాస్ ట్రూలీ గ్రేట్. ఓకే, సో మరి నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 సువర్త గారు మాట్లాడండి. హలో టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. ఓకే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ బోత్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నేను సివిల్స్ ప్రిపేర్ అవ్వాలని ఎంతో ఆశతో ఉన్నాను. అయితే మీరు ఐ మీన్ నేను ఏ విధంగా అంటే ఇంటి దగ్గరే చదువుకోవాలని అనుకుంటున్నాను. ఫైనాన్షియల్ గా సపోర్టింగ్ నాకు లేదు, సపోర్ట్ లేదు, అందుకని ఇంటి దగ్గరే చదువుకోవాలనుకుంటున్నాను. కాబట్టి మీరు ఏ విధమైనటువంటి గైడెన్స్ నాకు ఇస్తారు? ఓకే, సో మరి ఎవరు చెప్తారు దీనికి ఆన్సర్? మేడం మీరు చెప్పేసేయండి. అమ్మ, నువ్వు నిజంగా సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే నీ ఏజ్ ఎంత? ఇప్పుడు 23. 23యా? ఒక ఫస్ట్ 2-3 మంత్స్ న్యూస్ పేపర్స్ బాగా చదివి, యోజన, కురుక్షేత్ర లాంటి మ్యాగజైన్స్ బాగా చదువు. ఓకే, వాటి మీద కొంచెం అవగాహన వచ్చిన తర్వాత ఎన్సీఆర్టీ బుక్స్ అని ఉంటాయి, బేసిక్స్ ఉంటాయి. నీ లెవెల్ పట్టి 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు వీలైతే అన్ని పుస్తకాలు చదువు. అప్పుడు నీకు ఒక ఐడియా వస్తుంది అసలు అన్ని సబ్జెక్ట్స్ గురించి. ఆ తర్వాత నీకు ఇంకా స్టిల్ ఇంకా అవగాహన కావాలి అనుకుంటే బేసిక్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్కి ఒక బేసిక్ టెక్స్ట్ బుక్ ఉంటుంది. ఆ టెక్స్ట్ బుక్స్ నీకు అశోక్ నగర్ వస్తే హైదరాబాద్లో ఏ ఏరియాలో దొరుకుతాయి. అవి కొనుక్కుని అవి కూడా చదివిన తర్వాత రోజు పాత పేపర్స్ తీసుకో, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ తీసుకుని రైటింగ్ ప్రాక్టీస్ చేయి. ఓకే, నీకు నేను ఒక స్థాయికి వచ్చాను అనుకున్న తర్వాత ఎగ్జామ్ అటెంప్ట్ ఇవ్వు. ఓకేనా? ఇంకా అలా కూడా కష్టం అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కోచింగ్కి వెళ్ళటం మంచిది. ఎందుకంటే నువ్వు ఒక 2-3 ఇయర్స్ చేసే పని కోచింగ్ సెంటర్, ఏదైనా ఒక బెస్ట్ కోచింగ్ సెంటర్కి వస్తే ఒక 6 monthsలో చేసేయచ్చు. అది ఇట్ ఈస్ ఫార్ బెటర్ అనమాట. ఓకే, సో అంటే మనం థియరిటికల్గా రాసేయచ్చు, మగప్ చేసుకొని ఏదో చేసుకొని రాస్తాం. బట్ కమింగ్ టు ఇంటర్వ్యూ దగ్గరికి వచ్చినప్పుడు మీకు అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు వెన్ యూ బీన్ టు ఇంటర్వ్యూ? ఎస్, నాకైతే 3 times ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళని చూడగానే ఓకే చాలా ఎక్స్పీరియన్స్డ్ కదమ్మా అన్నట్టే ట్రీట్ చేస్తారన్నమాట. సో ఎంటర్ అవగానే వీ హ్యావ్ టు బీ న్యాచురల్ అన్నమాట. అక్కడ మనం ఏదో బ్లఫ్ చేయాలని కానీ అలా కాకుండా వాళ్ళు మనల్ని మన పర్సనాలిటీని ఎక్స్ప్లోర్ చేయడానికే చూస్తున్నారు. సో మనం అక్కడ ఏంటంటే ఏదో చెప్పకపోతే మార్కులు పోతాయి అని అనుకుంటే అది చాలా పెద్ద అపోహ అన్నమాట. మనకి తెలిసినది చాలా ఎంత బాగా అనలైజ్ చేసాము, దాని మీద మన ఒపీనియన్ ఏంటి అని వాళ్ళు చూస్తారన్నమాట. సో ఆన్సర్స్ ఎస్ ఆర్ నో కాకుండా మన పర్సనాలిటీ ఎక్స్ప్లోరేషనే మెయిన్గా ఇంటర్వ్యూలో జరుగుతుంది. అండ్ ఎంత న్యాచురల్గా ఉండి మన ఒపీనియన్స్ వాళ్ళతో షేర్ చేసుకుంటామో అంత మంచి మార్క్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే లాంగ్వేజ్ బ్యారియర్ ఏమైనా ఉంటుందా ఇంటర్వ్యూలో? మనకేమన్నా లాంగ్వేజ్ బ్యారియర్ ఏముండదండి. తెలుగులో చెప్పాలనుకుంటే మనం రీజనల్ లాంగ్వేజ్లోనే మాట్లాడచ్చు. దానికి భాషతో ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం. అంటే చాలా మంది అనుకుంటారంటే నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ అంత బాగా లేవు, సో నాకు ఇంగ్లీష్ అంత బాగా రాదు, ఇంగ్లీష్ వస్తేనే మేబీ నేను ఇంటర్వ్యూలో పాస్ అవుతానేమో కొంతమందికి ఒక అపోహ ఉంటుంది. సో మరి అంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనం ఏ భాషలోనే మనం మాట్లాడాలి? There are separate regional boards for that. Okay. If somebody wants to give it in their regional language, suppose I am from Tamil Nadu, if I want to give it in Tamil, I can opt for Tamil regional board, and there will be some interpreter who will interpret your answers in English and will communicate to the board. So language is not a barrier. ఓకే, సో లాంగ్వేజ్తో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. సో మరి అంటే ఇప్పుడున్న యువత చాలామంది సివిల్స్ కొట్టాలి అని చాలామంది చాలా కసితో కృషితో ఇప్పుడు ఎంతోమంది చదువుకుంటూ ఉన్నారు. మరి వాళ్ళకి మీరందరూ ఇచ్చే సజెషన్ ఏంటి, గైడెన్స్ ఏంటి మేడం? మీరు ఫస్ట్ మీరు 3 అండి. ఒకటి పట్టుదల ఉండాలి. మనకు గోల్ పెట్టుకున్న తర్వాత దానికి ఒక పట్టుదల ఉండాలి. రెండోది దృఢ సంకల్పం. తర్వాత పేషెన్స్ ఉండాలి. వెయిట్ చేసేందుకు పేషెన్స్ ఉండాలి. సివిల్ సర్వీసెస్ విల్ నాట్ కమ్ విత్ ఎ ప్లాటర్. నేను అన్నీ చేస్తాను, సినిమాలు చూస్తాను, ఎంజాయ్ చేస్తాను, టైం స్పెండ్ చేస్తాను, నేను ఐఏఎస్ అవుతాను. చాలామంది ఉంటారు నాకు ఐఏఎస్ డ్రీమ్, ఐపీఎస్ డ్రీమ్ ఉంటుంది. కానీ డ్రీమ్ అచీవ్ చేయడానికి మనం ఏం చేసాం?
అదొకసారి ఆలోచించుకోవాలి. దాని కొరకు కృషి చేయాలి ఫస్ట్ థింగ్. రెండోది పేరెంట్స్ కూడా అది నీ వల్ల కాదులే అంటారు. అసలు ఈరోజు గోపాలకృష్ణ వల్ల కాదు అని ఎవరైనా అనగలరా? అబ్బాయి బ్యాక్గ్రౌండ్ చూసి ఎలాంటి వాళ్ళు కూడా ఏదైనా చేయొచ్చు అని చెప్పుకోవచ్చు కదా. సో దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ ఇన్ ద వరల్డ్ విచ్ ఆర్ ఇంపాసిబుల్ అనే మాట మన డిక్షనరీలో ఉండకూడదు. మన ఒక డిక్షనరీలో ఇంపాసిబుల్ అనే మాటే ఉండకూడదు. అంత కష్టపడాలి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ కష్టపడాలండి, బాగా కష్టపడాలి. పట్టుదల నాకు కావాలి అని కూడా కాదు, కష్టపడాలి దానికోసం. మనం ఎంత ప్రయత్నం చేసాం. సో నాకు తెలిసి నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. ఈ 10 సంవత్సరాల నుంచి నేను ఈ ఫీల్డ్లోనే ఉన్నాను, క్లాసులు చెప్తూనే ఉన్నాను. బాగా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి 1 సంవత్సరం అన్యాయం జరగవచ్చు, 2 సంవత్సరాలు అన్యాయం జరగవచ్చు. నా చరిత్రలో నేను 1000 మందిని చూసుంటాను. కష్టపడిన వాళ్ళలో ఒక్కళ్ళు కూడా ఫెయిల్ అవ్వలేదు. ఒక్కళ్ళు కూడా. పోనీ ఇంకా వర్స్ట్ కేసులో గ్రూప్ 1 ఆఫీసర్నే అయ్యారు. నా స్టూడెంట్స్కి అదే చెప్తాను. కష్టపడిన వాళ్ళని ఒక్కరిని చూడలేదు ఫెయిల్ అయిన వాళ్ళని. కనీసం ఏదో ఒక ఉద్యోగం వచ్చి బెటర్గా సెటిల్ అయ్యారు లైఫ్లో. మీరు ఎందుకు కష్టపడకూడదు? ఎవరైతే ఫెయిల్ అయ్యారు అంటే 100% వాళ్ళ డెడికేషన్కి ఎవరు 100% డెడికేషన్ చేయరు. రెండోది సివిల్ చుట్టూ తిరుగుతుంటారు. ఏ మెటీరియల్ బాగుంటుంది, ఎవరు బాగా చెప్తారు, ఏ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది, వీటన్నిటికన్నా ముందు వాళ్ళు మార్పు రావాలి. మనం దానికోసం ఏం చేస్తున్నాం ఆలోచించాలి. మెటీరియల్స్, టీచర్స్ వీళ్ళందరూ ఉంటారు. ఉదాహరణకి ఢిల్లీలో రాజేంద్ర నగర్ ఉంది, రోజుకి సంవత్సరానికి 3-4 లక్షల మంది వెళ్తారు. హైదరాబాద్లో అశోక్ నగర్ ఉంది, సంవత్సరానికి 34,000 మంది వస్తారు. చెన్నైలో అన్నానగర్ ఉంది, అక్కడ 30-40,000 మంది వెళ్తారు. కానీ వీళ్ళు అంతమంది పాస్ అవుతారు. ఆ పాస్ అయిన వాళ్ళు ఎవరు? కష్టపడకుండా పాస్ అయిన వాళ్ళని ఒక్కరిని చూడలేదు నేను. సో కష్టే ఫలి ఎందుకైనా. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి మీ అందరికీ కూడా 10TV తరపున అభినందనలు అండి. అండ్ ఆల్ ది బెస్ట్ అండి. మీరు ఎలాగ ఇప్పుడు సర్వీసెస్కి సెలెక్ట్ అయిపోయారు, మంచి సర్వీస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మేము కూడా మిమ్మల్ని చూసి ఎంతో మంది యువత ఆదర్శంగా తీసుకుంటారు ఖచ్చితంగా కూడా. అండ్ మీ మాటలు ఎంతో మందికి ఇన్స్పిరేషనల్గా నిలిచాయండి బాలలత గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ లైవ్ షో. చూస్తూనే ఉండండి 10TV న్యూస్ పీపుల్.